2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండేలా ఈ ఉగాదికి సంకల్పం తీసుకుందామని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. సంకల్పాన్ని నెరవేర్చేందుకు అంకిత భావంతో పనిచేద్దామన్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమన్న చంద్రబాబు విలువలకు కట్టుబడి పనిచేద్దామన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి ఆర్థిక, సామాజిక, ఆరోగ్య భద్రత అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రులు కందుల దుర్గేషు, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొన్నారు. అవధాని మాడుగుల నాగపాణి శర్మ ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. పెద్ద కుటుంబం సుఖ సంతోషాలకు నాందన్న సీఎం చిన్న కుటుంబం సమస్యలకు నిలవగా మారిందన్నారు. గోదావరి పుష్కరాల కన్నా పోలవరాన్ని పూర్తి చేస్తామని, తర్వాత నదుల అనుసంధానాన్ని చేపడతామన్నారు. అమరావతిని అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిర్దేశిత సమయంలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. 5 కోట్ల మంది తెలుగు ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసమే తాను పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత పాలకులు పోలవరం నిర్వాసితులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కావాలంటే పోలవరం పూర్తి కావాలన్నారు. 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. పరాభవనామ సంవత్సరంలో తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పేలా సంకల్పం చేద్దామని పిలుపునిచ్చారు. దేవతల రాజధాని అమరావతి తరహాలో ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం ఉగాది పురస్కారాలకు ఎంపికైన వారికి అవార్డులను అందజేశారు. పరాభవనామ సంవత్సరం అన్ని విధాలా బాగుండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు కలయికైన ఉగాది పచ్చడి జీవితాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. షడ్రుచులు మాదిరే జీవితంలో కష్టసుఖాలను ఎదుర్కోవాలన్నారు. ముఖ్యమంత్రిగా 3 సార్లు ముచ్చటగా గోదావరి, కృష్ణా పుష్కరాలు నిర్వహించే అవకాశం తనకు లభించిందని చెప్పారు. నీటి భద్రత, ప్రకృతి పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని స్పష్టం చేశారు. మార్చి నాటికి అన్ని జలాశయాలు కళకళలాడేలా నీటి భద్రతకు ప్రాధాన్యమిచ్చామని వివరించారు. ఈరోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగపణి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగువారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు నూతన సంవత్సరం తొలి రోజున పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై తొలి సంతకం చేశారు. 6,787 మందికి లబ్ధి కలిగేలా 55.63 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదలకు సీఎం ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఉపశమనం కలిగించనుంది.
తెలుగు నూతన సంవత్సరం తొలి రోజున పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై తొలి సంతకం చేశారు. 6,787 మందికి లబ్ధి కలిగేలా 55.63 కోట్ల ఆర్థిక సాయం విడుదలకు సీఎం ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ దుర్గగుడి అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల కాలంలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్, వైద్య సహాయం, ఎల్ఓసీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,241 కోట్లకు పైగా ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం అందించింది. దీని ద్వారా 136,240 మంది పేదలకు లబ్ధి చేకూరింది. 2024లో 15,206 మందికి 184 కోట్లు, 2025లో 103,568 మందికి 889 కోట్లు, 2026లో ఇప్పటి వరకు 17,466 మందికి 169 కోట్లతో 136,240 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం సాయం చేసింది. ఇప్పుడు తెలుగు సంవత్సరాదిన అదే ఒరవడిని కొనసాగిస్తూ మరో 6,787 మందికి ప్రయోజనం చేకూర్చే 55.63 కోట్ల విడుదల చేస్తూ ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు వారి వైద్యపరమైన అవసరాల నిమిత్తం నిధులకు లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యం చేయించుకొని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక ఇబ్బందులు తొలగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ యువత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. రాష్ట్ర యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ ప్రకటిస్తున్నామంటూ 10,060 ఉద్యోగాల భర్తీకి విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. జాబ్ క్యాలెండర్లోని పోస్టులతో పాటు వాటి భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారో ముందుగా ప్రకటించారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ప్రజాప్రభుత్వం నెరవేర్చడం పట్ల మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ ప్రకటిస్తున్నామంటూ 10,060 ఉద్యోగాల భర్తీకి విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. మొదట ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ ప్రకటన మే 15వ తేదీన వెలువడనుంది. 91 గ్రూప్ 1 పోస్టులకు హోంశాఖల్లో 2,778 పోస్టులకు, ఇతర శాఖల్లో 928 పోస్టులకు ఆగస్టు 15వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. 750 గ్రూప్ 2 పోస్టులకు, 503 ఏఈఈ పోస్టులకు, ఇతరత్ర 506 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ప్రజాప్రభుత్వం నెరవేర్చడం పట్ల మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీని వస్తాయో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని వెల్లడించారు. నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామన్న మంత్రి లోకేష్ ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని అలర్ట్స్ పొందవచ్చని సూచించారు. ఇక నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇకపై ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండుగ ఉంటుందని స్పష్టం చేశారు. యువత పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వండని సూచించారు. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఇతరత్ర వివరాలు naipunyam.ap.gov.in జాబ్ క్యాలెండర్లో తెలుసుకోవచ్చని మంత్రి లోకేష్ అన్నారు. ఉగాది ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్న కూటమి ప్రభుత్వానికి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో తులతూగాలని మంత్రి ఆకాంక్షించారు.
ఉగాది పండుగ సందర్భంగా మచిలీపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం, పండితులకు పురస్కారాలు, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. వేద పండితులను మంత్రి కొల్లు రవీంద్ర సత్కరించి నగదు బహుమానాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో తొలతూగాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం తదితర ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాలని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరాలని మంత్రి రవీంద్ర అభిలషించారు. సర్వమతాన్ని కూడా ఇక్కడ మనం గౌరవించుకుంటాం. మరి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణాపురం ఒక సెక్యులర్ స్టేట్ మనం, అలాగే ఇవాళ హిందూ ధర్మాన్ని, హిందూ సంప్రదాయాన్ని గౌరవించుకోవాలి. గౌరవించిన వాళ్ళకి ఎలాంటి గతులు పడితే మనం చూసాం చరిత్రలో. ఒక అతి పవిత్రమైనటువంటి ప్రసాదంలో జరిగినటువంటి విషయాలు మనం అందరం కూడా ఇవాళ చూసాం. ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ అలాంటివి వచ్చినప్పుడు ధైర్యంగా మనందరం కూడా ఎవరి వారి ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన రాష్ట్రం ఒక చక్కటి వాతావరణం నిర్మాణం జరుగుతూ ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నాలు, రేపు 27 జరిగే పుష్కరాలు, గోదావరి పుష్కరాల నాటికి మన పోలవరం కూడా పూర్తవ్వాలనేది మన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. తప్పకుండా ఆ భగవంతుని ఆశీర్వచనాలతో పోలవరం మొదటి రోజు అంటే మనము గతాంట్లో ఏం నేర్చుకున్నామో దాంట్లో మంచిది మాత్రం తీసుకొని మనము ఎదుగుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాడుతాను. అంతేకాకుండా ఉగాదిలో మనము ఉగాది పచ్చడిలో మనము బోత్ అంటే స్వీట్ బిట్టర్ రెండు ఉంటుంది. అంటే జీవిత మనంలో కూడా మంచిది చెడు రెండు వస్తుంది. ఆ రెండుని కూడా మనము సమానంగా యాక్సెప్ట్ చేస్తూ మంచి వచ్చినప్పుడు మనము అహంకారంతో ఉండకుండా, ఇబ్బందులు వచ్చినప్పుడు ఉండిపోకుండా ముందుకు సాగాలి. ఈ పరాభవ నవ సంవత్సరంలో అంటే మనం చెడు అన్నిదానికి కూడా పరాభవం చేస్తూ మంచి అన్నిదానికి కూడా విజయాలు రావాలి అని కోరుకుంటూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణమంతా మామిడి తోరణాలు, అపురూపమైన పుష్ప అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణమంతా మామిడి తోరణాలు, అపురూపమైన పుష్పాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉగాది పర్వదిన సందర్భంగా గర్భాలయం మరియు ఆలయ పరిసరాలను రంగురంగుల పూలతో అద్భుతంగా అలంకరించారు. తెల్లవారుజామునే సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, ప్రభాత అర్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు గ్రామోత్సవంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో సీనా నాయక్ మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్వయంగా పాల్గొని అమ్మవార్లను, స్వామివార్లను పల్లకిపై భుజాల మీద మోస్తూ ఊరేగించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ ఊరేగింపు భక్తులకు కనువిందు చేసింది. సాయంత్రం వేళ ఆలయ ధర్మపద కళావేదికపై ప్రముఖ పండితులతో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. నేటి నుండి ప్రారంభమైన వసంత నవరాత్రులు మార్చి 28 వరకు కొనసాగుతాయని, మార్చి 27న శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలుంటాయని అధికారులు తెలిపారు. మహేశ్వర్య మహావీర్య మహా
విజయవాడ మొగల్రాజపురంలోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో శ్రీ పరభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి సిబ్బందికి తీర్థప్రసాదాలు, ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జీవితంలోని కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ప్రజలకు నిరంతరం నాణ్యమైన సేవలను అందించడంలో సిబ్బంది కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయం ఉగాది వేడుకలతో సందడిగా మారింది. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కార్యాలయ ప్రాంగణంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్లూరి సాయిబాబు హాజరై శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నూతన సంవత్సరం అందరికీ శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ ఆయన ఇష్టదైవానికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం సిబ్బందికి తీర్థప్రసాదాలతో పాటు ఉగాది ప్రత్యేకత అయిన షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరాభవనామ సంవత్సరంలో సిటీ కేబుల్ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వృత్తిపరంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ప్రజలకు నిరంతరం నాణ్యమైన సేవలను అందించడంలో సిబ్బంది కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఛానల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి స్నాపనాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి మల్లెలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండువగా సాగింది. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి వసంత శోభతో కళకళలాడింది. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలకు దేవస్థాన అధికారులు శ్రీకారం చుట్టారు. దుర్గమ్మకు స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలి రోజున అమ్మవారికి మల్లెపూలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఉభయదాతలు భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నారు. అందంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవమూర్తిని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది.
ఈ సందర్భంగా దేవస్థాన పండితులు మాట్లాడుతూ దుర్గమ్మ సన్నిధిలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ఈ ఉత్సవాలలో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తామన్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించిన వారికి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి నష్టాన్ని నమోదు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఇన్ఛార్జి కమిషనర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి నష్టాన్ని నమోదు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అకాల వర్షాలతో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ పంటలు, ఆస్తులకు నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని భారతీయ సంస్కృతిని పునఃప్రతిష్ఠించే వేదిక అని ఆయన స్పష్టం చేశారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సారథ్యంలో త్వరలోనే ప్రపంచాన్ని శాసించే దిశగా భారతదేశాన్ని చూడబోతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మనం తల్లిదండ్రులను మమ్మీ, డాడీ అని పిలవటంలో ఆనందం పొందుతున్నాం. కానీ అమ్మ, నాన్న, అత్తయ్య, బాబాయ్, పెదనాన్న, పెద్దమ్మ వంటి పిలుపులు ఇప్పుడు అంతరించిపోతున్నాయన్నారు. మనం వాటిని ఆస్వాదించలేకపోతున్నామంటూ విచారం వ్యక్తం చేశారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం ద్వారానే గొప్పవాళ్లమనే భావన బలపడిందని ఆయన అన్నారు. మన పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలపై అభిమానం పెంచుకోవాలి, స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకోవాలని పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రపంచం అంతా కూడా ఇవాళ దాడులు జరుగుతున్నాయి, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఏ దేశాలు యుద్ధం చేస్తున్నాయో ఆయా దేశాలకెళ్ళి ఆ దేశానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడి మనకనుకునే విషయాల్ని మనం తెచ్చుకునే తీరు, ఇదే మన విదేశాంగ విధానం యొక్క విజయం. ఇవాళ ప్రపంచ జైత్ర యాత్ర చేసిన ధీరుడిగా నరేంద్ర మోడీ గారు నిలబడ్డారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మిశెట్టి వాసు రాబోయే రోజుల్లో కూడా సామాజిక సేవలో ముందుంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ బందర్ రోడ్డులోని పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలలో భాగంగా అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఆటోలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆటోలను అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ పరాభవనామ ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు.
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి అనుగుణంగా అమ్మిశెట్టి వాసు తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా 10 మందికి ఉగాది పండుగ రోజున ఆటోలు పంపిణీ చేయడాన్ని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తి కనపరుస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ రోజున అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ పేరిట 10 మందికి ఆటోలు అందజేస్తున్నారు. మొత్తం 45 మందికి ఈ ఆటోలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన తలపెట్టారు. పార్టీలో సేవ చేస్తూ ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వారికి ఉపాధి కల్పించడానికి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది చాలా మంచి పరిణామం. వాసు గారిని చూసి మరింత మంది ప్రేరణ పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ 10 మంది ఇప్పుడు ఆటోలు అందుకోబోతున్న ఈ 10 మంది ఆ ఆటోలను సద్వినియోగం చేసుకొని తమ కుటుంబానికి తద్వారా ఈ సమాజానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా. అనంతరం పార్టీ నేత అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆటో కార్మికులకు 10 ఆటోలను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి పెద్దలు శాసనసభ మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ గారు, అట్లాగే కళ్యాణపు శ్రీనివాస్ గారు, కేకే గారు, అట్లాగే చిల్లపల్లి శ్రీనివాస్ గారు రావటం చాలా సంతోషం. కార్యకర్తలు ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో ప్రతి కార్యకర్తకి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కార్యకర్తలకి ఈరోజు కొంతమందికి ఆటోలు ఇవ్వడం జరిగింది. పెద్దల చేతుల మీదకి ఇవ్వడం చాలా సంతోషం. ప్రతి కార్యకర్త కూడా జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రతి కార్యకర్తను కూడా మేము పార్టీ తరఫున మేము అందరం అండగా ఉంటాం. ప్రతి కార్యకర్తకు కూడా మేము ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా ఆటో తోలుకునే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఈ మంచి కార్యక్రమం పెట్టడం, పెద్దలు రావడం మాకు చాలా సంతోషం. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరభవ నామ సంవత్సరం ఉగాది పండుగ వేళ తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు కలిగి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితులు అంచనా వేసుకుని గత వైసీపీ, నేటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని ప్రతి ఒక్కరూ బేరీసు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. విజయవాడ సత్యనారాయణపురంలోని గాయత్రి సొసైటీ నందు పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గాల్లో ప్రముఖులను ఉగాది పండుగ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ పరాభవనామ సంవత్సరం ఉగాది అనగా కొత్త సంవత్సరం, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ సామాజిక వర్గాల్లో వివిధ రంగాల్లో ఉన్నవారిని ఘనంగా సన్మానించినట్లు తెలియజేశారు. పంచాంగ శ్రవణం ద్వారా రాబోయే నూతన సంవత్సరం ఉంటుందని ఒక అంచనా వేసుకోవచ్చన్నారు. గాయత్రి సొసైటీ ప్రతి నెల పేద బ్రాహ్మణులకు ఆహార భద్రత పేరుతో సహాయ సహకారాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకొని గత వైసీపీ, నేటి కూటమి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయని ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలన్నారు. ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవ సంవత్సరం, ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి అని చెప్పాను. విజయవాడ నగరంలో ఉన్నటువంటి గాయత్రి సొసైటీ, ఈ గాయత్రి సొసైటీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. పంచాంగ శ్రవణం అనంతరం వారందరికీ కూడా దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది. వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారు విద్యారంగము, సాహిత్య రంగము, సంగీత రంగము, డాక్టర్లు, లాయర్లు, అలాగే వివిధ కార్యక్రమాల్లో ఉన్న నిమగ్నమైనటువంటి వారందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం అంతా కూడా బాగుండాలి అని చెప్పని ఇప్పటికే పంచాంగ శ్రవణంలో కూడా మనకు కొన్ని అంశాలు మనకి విదితం అవుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈ గాయత్రి సొసైటీ కూడా ప్రముఖంగా 15 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ప్రజల యొక్క, బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖుల యొక్క మన్ననలు పొందింది.
విజయవాడ అజిత్ సింగ్ నగర్ నాగనూకాంబిక అమ్మవారి ఆలయంలో 50 ఏళ్లుగా ప్రతి ఏడాది ఉగాది ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. నాగనూకాంబిక అమ్మవారి ఆశీస్సులతో తెలుగు ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్లో కొలువైన శ్రీ నాగ నూకాంబిక ఆలయంలో ఉగాది పండుగ ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది పండుగ సందర్భంగా ఉమామహేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాసరావు సారథ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకుడు బోండా రవితేజ విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ నాగనూకాంబిక అమ్మవారి ఆలయంలో 50 ఏళ్లుగా ప్రతి ఏడాది ఉగాది ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం తనకెంతో ఆనందంగా ఉందని యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. నాగనూకాంబిక అమ్మవారి ఆశీస్సులతో తెలుగు ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పండుగ రోజున సామాజిక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉమామహేశ్వరి ఫౌండేషన్ నాగనూకాంబిక దేవస్థానం సభ్యులను అభినందించారు. అనంతరం నాగనూకాంబిక దేవస్థానం కమిటీ ప్రతినిధి జి మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉగాది పండుగ సందర్భంగా 3 రోజుల పాటు నాగనూకాంబిక అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. మొదటి రోజు నిన్న ఉదయం అమ్మవారికి ఘనంగా ఊరేగింపు, రాత్రి ప్రభాబండి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. భక్తుల కోసం ప్రత్యేకంగా ఈరోజు రాత్రికి చిన్నారులచే భరతనాట్యం, కూచిపూడి నృత్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల మదిలో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా నాగనూకాంబిక అమ్మవారు విరాజిల్లుతోందని తెలిపారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులను చల్లగా ఉండాలని మోహన్ రావు ఆకాంక్షించారు. అనంతరం ఉమామహేశ్వరి ఫౌండేషన్ను నూతనంగా ప్రారంభిస్తున్న తరుణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు విజయవాడ సెంటర్ నియోజకవర్గం సింగ్నగర్ ప్రాంతంలోని నూకాంబిక అమ్మవారి ఆలయానికి మరి గత 50 సంవత్సరాలుగా కూడా ప్రతి ఉగాదికి కూడా పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేస్తూ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మంచి పూజలు, అమ్మవారికి అభిషేకాలు అన్నీ కూడా చేస్తూ ఈ యొక్క ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ఆ తరుణంలో ఈరోజు ఉగాది సందర్భంగా ఇక్కడ విచ్చేసి ఆ అమ్మవారి ఆశీస్సుల్ని తీసుకోవడం చాలా సంతోషం. ఈ రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే భక్తులకి సౌకర్యార్థం మెడికల్ క్యాంపు, అలాగే మంచినీరు, ప్రసాదాలు అన్నీ కూడా ఆలయం వారు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే ఈ 50 సంవత్సరాలు ఉత్సవం ఘనంగా చేయించుకుంటాం. అమ్మవారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి భావిస్తూ ఈ దేవస్థానం తరఫున నా పేరు జి మోహన్ రావు అండి. గడిచిన 5 ఏళ్లలో ప్రజలకు సేవ చేసేలా అవకాశం కల్పించిన 44వ డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటామని మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి పేర్కొన్నారు. 5 ఏళ్ల పాలనలో 10 కోట్ల నిధులతో డివిజన్ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 44వ డివిజన్లో సీసీ రోడ్లు, కొండ ప్రాంతంలో మెట్ల మార్గాలు సహా మౌలిక సౌకర్యాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల కార్పొరేటర్గా 5 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి తన భర్త మైలవరపు దుర్గారావుతో కలిసి విద్యాధరపురంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ 2021 కార్పొరేషన్ ఎన్నికలలో తనను గెలిపించి ప్రజాసేవలు అందించేలా సహకరించిన 44వ డివిజన్ ప్రజలందరికీ సదా రుణపడి ఉంటానని వెల్లడించారు. గత కార్పొరేషన్ ఎన్నికలలో 44వ డివిజన్ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు టికెట్ ఇచ్చిన ఆనాటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఆమె సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన 5 ఏళ్ల పాలనలో 44వ డివిజన్లో సీసీ రోడ్లు, కొండ ప్రాంతంలో మెట్ల మార్గాలు సహా మౌలిక సౌకర్యాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేశామని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ మంజూరు చేసిన సుమారు 10 కోట్ల నిధులతో డివిజన్ని సర్వతోముఖ అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి డివిజన్ అభివృద్ధిలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మాకు సహకరించిన పెద్దలకు కానివ్వండి, డివిజన్లో వాళ్ళందరికి కానివ్వండి, అలాగే గెలుపొందినప్పుడు ప్రతి ఒక్కళ్ళు తన ఇంట్లో చెల్లిగా నన్ను స్వీకరించి తమ ఓటును వినియోగించుకొని నాకు వేసి నన్ను గెలిపించి తన ఇంటి ఆడపిల్ల గెలిచినంత సంబరపడిపోయిన 44 డివిజన్ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే డివిజన్లో
సమస్యలన్నీ తీర్చుకుంటూ, అలాగే డివిజన్లో పనులు 10 కోట్ల దాకా 10 కోట్ల దాకా మేము పెట్టి పనులు కూడా వర్క్ అన్నీ ఫినిష్ చేయడం జరిగింది. మరి నా మీద ఉంచిన బాధ్యతను 100% నేను తీర్చానని అనుకుంటున్నాను. అలాగే నాకు సహకరించిన పెద్దలకు అయినటువంటి వెల్లంపల్లి సీనన్నకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనంతరం టీడీపీ నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ 44వ డివిజన్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. తన సతీమణికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చిన వెల్లంపల్లికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తమకు టికెట్ ఇచ్చిన వ్యక్తి 44వ డివిజన్లో 2 ప్రధాన స్థానిక సమస్యల పరిష్కారానికి అడ్డుపడడం ఆవేదన కలిగించిందని వాపోయారు. 44వ డివిజన్ రామరాజ్య నగర్ కొండ ప్రాంతంలో పూర్తిగా దెబ్బతిన్న వాటర్ రిజర్వాయర్ మరమ్మతులతో పాటు మోడర్న్ మార్ట్ టీ సెంటర్ సీసీ రోడ్డు నిర్మాణానికి మోకాలు అడ్డుపెట్టింది మాజీ మంత్రి వెల్లంపల్లి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తమ కుటుంబంపై విశ్వాసం ఉంచి ప్రజాసేవ చేసే భాగ్యాన్నిచ్చినందుకు 44వ డివిజన్కి ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ మైలవరపు దుర్గారావు మరోసారి స్పష్టం చేశారు. ఇవాళ చెరువు సెంటర్లో ఉన్నటువంటి మొత్తం సీసీ రోడ్లు కానీ, అలాగే ఎద్దనపూడి వారి మూలవారి వీధి, గంజాల మీద వీధి, కేసీ పబ్లిక్ స్కూల్ రోడ్డు, అలాగే అడ్డు రోడ్లు కానీ మొత్తం రోడ్లు కూడా సీసీ రోడ్లు వేయించడమే కాకుండా అప్పలస్వామి కోరిలో కూడా సీసీ రోడ్లు వేయించడం, అలాగే 4 స్తంభాల సెంటర్లో నాగేంద్ర స్వామి కొండ కానీ, ఆర్సీఎం చర్చి కొండ కానీ, నాగేంద్ర స్వామి గుడి పైన కొండపైన కానీ అనేకమైనటువంటి మెట్ల మార్గాలు లేని చాలామంది పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆ మెట్ల మార్గాలు దాదాపు ఒక 8 ఏరియాల్లో కూడా మెట్ల మార్గాలు వేయించడం, డ్రైనేజీలు పాడైపోతే డ్రైనేజీలు పూర్తి చేయడం, మరి అనేకమైనటువంటి డెవలప్మెంట్ విషయాల్లో కూడా మేము ముందున్నాము. అలాగే ప్రజలు ఏదైతే నా దగ్గరికి 44 డివిజన్ సమస్య మీద నా దగ్గరికి రాకుండా నేనే పొద్దున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యని అడిగి తెలుసుకొని పరిష్కరించే మార్గంలో నేను ముందుకెళ్ళని చెప్పి మీ మీడియా ద్వారా సేవే పరమావధిగా కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాగయ్య తెలిపారు. ఉగాది శుభ సందర్భంగా నేడు కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. రానున్న కాలంలో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు, గైనిక్ న్యూరాలజీ, కార్డియాలజీ వంటి శస్త్రచికిత్సలకు ఉచితంగా వైద్య సహాయం అందించనున్నట్లు తెలిపారు. భవానీపురంలో గల ఓ ప్రముఖ హాస్పిటల్ వద్ద కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ మరియు మేనేజింగ్ చైర్మన్ బాగయ్య, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2001 టి దుర్గా మల్లేశ్వరరావు, ప్రముఖ వైద్యులు పలగాని ప్రజ్ఞతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009లో కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు, గైనిక్, న్యూరాలజీ, కార్డియాలజీ వంటి శస్త్రచికిత్సలకు ఉచితంగా వైద్య సహాయం అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో బ్లడ్ క్యాన్సర్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా ఫ్రీ చెకప్ అందించనున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 నుండి 25 మంది చిల్డ్రన్స్ను అడాప్ట్ చేసుకునే విధంగా తమ బోర్డు మీటింగ్లో నిర్ణయించామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి, దసరా, ఉగాది పర్వదినాలకు 15 నుండి 20 మంది క్యాన్సర్ పేషెంట్లను అడాప్ట్ చేసుకోనున్నట్లు తెలిపారు. ఉగాది శుభ సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడలో 41, 42, 43 డివిజన్ల వాళ్ళందరికీ కూడా తమ ట్రస్ట్ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్ ప్రజ్ఞ పలగాని హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఆపరేషన్స్ ఏదైనా కూడా అత్యంత తక్కువ ఖర్చుతో ట్రస్ట్ భరిస్తుందని చెప్పారు. రానున్న కాలంలో తమ ట్రస్టు మరిన్ని సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించనుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అంజలి, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్సినోమా పేషెంట్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చేసాము. ఈ ఆర్గనైజేషన్ మరింత డెవలప్మెంట్ ముందుకు వెళ్తుందని మనం ఆశిస్తున్నాము. ఇవాళ ఈ ఉగాది శుభ సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడ 41, 42, 43 డివిజన్లు వాళ్ళందరికీ కూడా మా ట్రస్ట్ యొక్క సహాయ సహకారాలతో సోదరమణులందరికీ కూడా మనం ఒక చీరల పంపిణీ కార్యక్రమం చేయటం మొదలుపెట్టాము. అది ఎంతమంది వచ్చినా కూడా లేదు అనకుండా మొత్తానికి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాము.
ప్లస్ డాక్టర్ ప్రజ్ఞ గారు పలగాని హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత ఐక్యం భవిష్యత్తులో ఆపరేషన్స్ ఏదైనా కూడా అత్యంత తక్కువ ఖర్చుతో నా ట్రస్టే భరిస్తుంది. మీరు ఏ కాంటాక్ట్ ఉన్నా సరే మా ట్రస్ట్ సభ్యుని సంప్రదించండి. డాక్టర్ గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఆ ఖర్చు ఏదైనా సరే మా ట్రస్టే భరిస్తుంది. మ్యాక్సిమం మేము మీకు ఎంతవరకు కోఆపరేట్ చేయాలో అంతవరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్దవాళ్ళలో వచ్చే కంటి సమస్యలు కామన్గా కెటరాక్స్ అండి. కెటరాక్స్కి మామూలుగా ఏజ్ రిలేటెడ్ అవి. సో దానికి ఏంటంటే కెటరాక్స్ సర్జరీ అనేది మనం అందుబాటులో ఫ్రీగా చేస్తాము. అలా ఫ్రీగా చేస్తాము. సో అలాగే వర్కర్స్ ఎవరైతే మనం ఎక్కువ డస్ట్లో కానీ అలా ఈ వర్క్ చేసే ఏరియాస్లో కామన్గా మనకి డస్ట్ ఎలర్జీస్ కానీ కంజక్టివైటిస్ కానీ ఇలాంటి కంట్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళందరికీ ఏంటంటే మనం ఫ్రీగా ఐ డ్రాప్స్ కానీ అలాగే ఇంకా వేరే కంటికి సంబంధించిన ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అయినా కేర్ అయినా మనం ప్రొవైడ్ చేయాలి. మాధవ సేవే మానవ సేవ అని ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని కోట్లు సంపాదించినా ఒకళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళకి కళ్ళు కానీ ఏదైనా ఓ చెవి ఇవ్వడం వల్ల అది ఎంతో పుణ్యం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి అందుకు భాగంగానే మరి డాక్టర్ గారు ఈ సంవత్సరం ఆయన ఉన్న సర్వీసెస్ని గుర్తుపెట్టుకుని మా లయన్స్ క్లబ్లో కూడా మేము దాదాపుగా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రోజున ఆయన చేరడానికి కూడా అంగీకరించారు. ఈ శుభాన మరి ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఆయన ఆలోచనలు ఉన్నాయి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసిన గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో పెద్ద స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కౌంటర్లు మూసివేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కట్టెల పొయ్యి ద్వారా వంటలు చేసుకునే పరిస్థితి నెలకొంది. మెట్రో నగరాల్లో హాస్పిటల్స్ బిల్లో గ్యాస్ ట్యాక్స్ పేరిట అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ నగరంలో ఈశ్వరి చారిటీస్ వారు 20 రూపాయలకే నాణ్యతతో రుచికరమైన భోజనాన్ని నగర వాసులకు అందిస్తూ తమ సేవా భావాన్ని చాటుకుంటున్నారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసిన గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో పెద్ద స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కౌంటర్లు మూసివేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కట్టెల పొయ్యి ద్వారా వంటలు చేసుకునే పరిస్థితి నెలకొంది. మెట్రో నగరాల్లో హోటల్స్లో బిల్స్లో గ్యాస్ ట్యాక్స్ పేరిట అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ నగరంలో శిఖామణి సెంటర్ వద్ద ఈశ్వరి చారిటీస్ వారు మన భోజనశాల ఏర్పాటు చేసి 20 రూపాయలకే నాణ్యతతో రుచికరమైన భోజనాన్ని నగరవాసులకు అందిస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. నగరానికి చెందిన ఆదినారాయణ ఎయిర్ కండిషనింగ్ వ్యాపారం చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ప్రైవేటు ప్రభుత్వ బస్సులకు ఎయిర్ కండిషనింగ్ ఫిట్టింగ్ చేస్తుంటారు. వ్యాపారం బాగానే సాగుతోంది. అలానే వారి పిల్లలు కూడా మంచిగా సెటిల్ కావడంతో తన స్నేహితుడితో కలిసి పుణ్య చారిటీస్ పేరుతో శిఖామణి సెంటర్ వద్ద మన భోజన శాఖ ఏర్పాటు చేసి 20 రూపాయలకే చక్కటి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. చక్కటి పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా పూర్తిగా సేవాభావంతో భోజనశాలను నిర్వహించడం మరో విశేషం. నగరంలోని అన్ని తరగతి శ్రేణి ప్రజలు ఇక్కడ 20 రూపాయలకే భోజనాన్ని ఆరగిస్తున్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా గత 3.5 ఏళ్లుగా మన భోజనశాల నిర్వహిస్తున్నామని ఈశ్వరి చారిటీస్ ప్రతినిధి ఆదినారాయణ చెప్తున్నారు. ప్రతిరోజు 6 నుంచి 700 మందికి పైగా భోజనం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్లో యుద్ధం కారణంగా మన ప్రాంతంలో గ్యాస్ సరఫరా నిలిచిపోయిన యావత్తు భారతదేశం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వీరు మాత్రం అధైర్యపడకుండా భోజనాలు సిద్ధం చేస్తున్నారు. గ్యాస్ అందుబాటులో పప్పు, సాంబారు ఇవ్వని పరిస్థితి, కానీ మన భోజనాలన్నీ లభిస్తాయని తెలియజేశారు. భోజనానికి జనం భారీగా వచ్చి కేవలం 5 నిమిషాల్లో భోజనం అందరికీ అందించడం విశేషమని పేర్కొంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కేవలం సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నట్లు ఆదినారాయణ తెలిపారు. ఏ ఐటమ్స్ అయితే పెడుతున్నామో ప్రతి ఐటము పెడుతున్నాం. ఏ ఐటము తగ్గించలేదు. గ్యాస్ లేదనేటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని ఐటమ్స్ పెడుతున్నాం అన్నమాట. దీంట్లో ఒక కూర ఉంటుంది, రోటి పచ్చడి, సాంబారు, ఆనియన్, వామిర్చి, నెక్స్ట్ కారపొడి, అప్పడం, ఇవన్నీ ఉంటాయి. మజ్జిగ
మీకు ఎలా ఉంది ఇలా సర్వీస్ 20 రూపాయలకి ఇప్పుడు ఇచ్చి కదండి 3.5 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఈ ఆనందమే వేరు, ఈ తృప్తి వేరు. ఏంటంటే ఇక్కడ డొనేషన్స్ తీసుకోము ఎవరి దగ్గర. నెక్స్ట్ ఏంటి పార్సిల్ ఉండదు. నెక్స్ట్ ఎవరిని వచ్చి 20-30 టోకెన్స్ అడిగినా కానీ ఇవ్వము. ఎవరి కాళ్ళు వచ్చి తింటుంటారు. నెక్స్ట్ అందరూ అనుకుంటారు 20 రూపాయలు అంటే ఏదో లేబర్స్ తింటారు అది ఇది అని అనుకుంటారు. ఎవ్వరు రారు, అంతా మిడిల్ క్లాస్, అంతా క్లాస్ పర్సన్సే వస్తారు మొత్తం. చూడండి మీకు ఎక్కడైనా ఇది అవుతుందని చూడండి, అలాంటి ఏమి ఉండదన్నమాట. అసలు ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ ఉన్నారు, వాళ్ళకి పేషెంట్లు వాళ్ళ అటెండర్స్ వాళ్ళంతా ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళగానే ఇక్కడ చెప్తుంటారు, ఇక్కడికి వచ్చేస్తుంటారు. నెక్స్ట్ 1 టౌన్ 2 టౌన్ మొత్తం అందరూ వస్తుంటారండి, అన్ని ఏరియాల నుంచి వస్తుంటారు. పని కోసం వచ్చిన వాళ్ళు కానీ ఈ కొంతమంది అయితే ఈ టైంకి ఇక్కడ పని పెట్టుకుని ఇక్కడ తినేసి వెళ్ళిపోతుంటారు. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ భోజనం తినటం వలన ఇమీడియట్లీ ఇప్పుడు 12కి తింటే 5 అరిగిపోతుంది. అంటే ఈ మజ్జిగ, ఒక కప్పు మజ్జిగ తాగితే చాలు అనమాట. మజ్జిగలో కూడా చాలా ఎన్ని కలుపుతాం, అవన్నీ ఉన్నాయన్నమాట, అన్నీ కలుపుతాం. దానివలన తొందరగా అరిగిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతున్నాయి. చాలామంది ఆరోగ్యం కోసం వచ్చి తింటున్నారు. ఇది మధ్యాహ్నం ఒక్క పూటేనండి. ఇక్కడ 20 రూపాయల భోజనం గురించి కాదు, ఆల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఏంటి మధ్యాహ్నం పెడతారు భోజనం, బాగానే ఉంది. నా పేరు వేష్పోగు జాన్ భాస్కర్ రావు. వారికి తెలుసు, ఒకప్పుడు మేము పార్టీ నాయకులు, ఇప్పుడు దేవుని సేవకు. అయితే ఇక్కడ ఏదో ఆశించి భోజనాలు పెడుతున్నారనే టాకు ఇంతవరకు నేను వినలేదు. ఒకటి. రెండవది ఏంటంటే సేవా దృక్పథమే ఇక్కడ కనపడుతుంది తప్ప లాభాపేక్షతో ఇక్కడ ఏమీ జరగట్లేదు అనేది నాలాంటి వాళ్ళందరూ తెలుసుకున్నారు. బహుశా గవర్నమెంట్ కూడా తెలుసుకొని ఉండొచ్చేమో. నేను యూట్యూబ్ నుంచి చూసి వచ్చాను. నేను ఆటో డ్రైవర్ని, మాది కొండపల్లి. ప్రస్తుతానికి చెప్పిన జాతీయాలలో ఇది ఇలా ఇప్పుడు కంటిన్యూగా పెట్టడం చాలా కష్టం. పెద్ద పెద్ద హోటల్లో అంటే మనకు తెలియదు కానీ చాలామంది మూసేశారు. ఇది ఇంకా సేవ చేస్తారంటే ఇది చాలా మంచిది. నేను చిట్నగర్ నుంచి వచ్చామండి, పని ఉండి ఇటు వచ్చాము భోజనం చేద్దామని. బాగానే ఉంటుంది ఇక్కడ, బాగానే ఉంది. ఇప్పుడు గ్యాస్ అది అందకపోయినా కూడా భోజనం అది ఇక్కడ బాగానే ఉంది. ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, గ్యాస్ బుక్ చేస్తే 40 రోజులకి అలా వస్తుంది. బయట హోటల్స్ అవి కూడా మూసేసేటట్టు ఉన్నా కూడా ఇక్కడ భోజనం బాగానే పెడుతున్నారు. ఇంట్లో తరహాలాగే ఉంది. విజయవాడ లెనిన్ సెంటర్ నాగసాయిబాబా నాగ మానసదేవి దయతో ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోయి శాంతి నెలకొల్పాలని నాగసాయిబాబా మందిర వ్యవస్థాపకుడు సుధాస్వామి ఆకాంక్షించారు. యుద్ధాల వల్ల దేశంలో అశాంతి ప్రబలి దుర్భిక్ష పరిస్థితుల్లో ఏర్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాగసాయిబాబా దయతో యుద్ధం ఆగిపోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని లెనిన్ సెంటర్లో కొలువైన శ్రీ నాగసాయి బాబా మందిరంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబావారితో పాటు శ్రీ నాగమానసాదేవికి విశేషార్చనలు నిర్వహించారు. మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి నేతృత్వంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నాగసాయి బాబావారికి, మానసాదేవి అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు. అనంతరం మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశ ప్రజలను అశాంతికి గురిచేస్తోందని అన్నారు. యుద్ధం కారణంగా పరోక్షంగా మన దేశంలో కూడా పేదల పరిస్థితి దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాగసాయి బాబా మానసాదేవి దయతో జరుగుతున్న యుద్ధాలు ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మందిరంలో బాబావారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని వివరించారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని పూజలు చేశామని తెలియజేశారు. మంచి పంటలు పండి చక్కని వాతావరణంలో జీవనం సాగించాలని రాష్ట్ర గవర్నమెంటు మంచి అభివృద్ధి చెంది ముందుకి
ప్రజలందరికీ మంచి మేలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నాగమానస అమ్మవారు నాగసాయిబాబా వారు అనుగ్రహం ఆశీస్సులు ఇచ్చి వారి జీవితాల్లో నూతన వెలుగులు రావాలని ఈరోజు ప్రసాదాన్ని ఇక్కడ అమ్మవారికి బాబావారికి ఉగాది పచ్చడిని నివేదించేసాం. భక్తులు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశాం. మరొకసారి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ శాంతి వర్ధిల్లాలని నాగమానసాదేవి అమ్మవారు నాగసాయిబాబా వారు ఈ యుద్ధాలన్నింటినీ ఆపేసి అందరూ సుభిక్షంగా దేశం ప్రజలు రాష్ట్రం సంతోషంగా ఉండాలని నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళ అందరికి ఉండాలని కోరుకుంటూ నాగసాయిబాబా మందిరం తరపున అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సుధాస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.